లిథియం తీసుకున్నట్లయితే, మూడవ మూలకము లిథియం తీసుకున్నట్లయితే లిథియం యొక్క పరమాణు సంఖ్య 3. అంటే 3 ఎలక్ట్రాన్లు అనేటువంటివి లిథియం లోపల ఉండడం జరుగుతుంది. ఈ లిథియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కనుక రాసినట్లయితే 1s2, అదేవిధంగా ఇక్కడ 3 ఎలక్ట్రాన్లు ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్లు అనేటువంటి 1sలో నింపడం జరిగింది. మరొక కక్షను తీసుకున్నట్లయితే రెండవ కక్ష, ఈ రెండవ కక్ష లోపల మొదటి ఆర్బిటాల్ కనుక తీసుకున్నట్లయితే s ఆర్బిటాల్. ఈ s ఆర్బిటాల్ లోపల ఒక ఎలక్ట్రాన్ని, మిగిలిపోయిన ఒక ఎలక్ట్రాన్ని నింపడం జరుగుతుంది. ఈ విధంగా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది ప్రతి పరమాణువుకి మనము రాయవచ్చు. ఏ విధంగా రాస్తున్నాను నేను అంటే, ఇంతకుముందు 2n² ఫార్ములా గురించి నేర్చుకోవడం జరిగింది. 2n² ఫార్ములా ప్రకారము ఒకటవ కక్ష లోపల గరిష్టంగా 2 ఎలక్ట్రాన్లను నింపవచ్చు. అదేవిధంగా ఈ 2n² ఫార్ములా ప్రకారము రెండవ కక్ష లోపల ఎన్ని ఎలక్ట్రాన్లను నింపవచ్చు? రెండవ కక్ష అని అన్నామంటే n ప్లేస్లో మనం 2ని ప్రతిక్షేపిస్తే 2 2s 4, 2 4s 8, 8 ఎలక్ట్రాన్లు అనేటువంటివి మనం నింపవచ్చు. అదేవిధంగా మూడో కక్ష లోపల, ఇది మనం ఇంతకుముందు క్లాస్లోనే నేర్చుకోవడం జరిగింది, 3 3s 9, 2 9s 18 ఎలక్ట్రాన్లు, 18 ఎలక్ట్రాన్లని మనము మూడో కక్ష లోపల నింపడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, కక్షల లోపల గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య, అదేవిధంగా ఆర్బిటాల్స్ లోపల గరిష్ట ఎలక్ట్రాన్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇప్పుడు s ఆర్బిటాల్ లోపల మనము గరిష్టంగా 2 ఎలక్ట్రాన్లని నింపవచ్చు. అదేవిధంగా p ఆర్బిటాల్ లోపల గరిష్టంగా 6 ఎలక్ట్రాన్లని నింపవచ్చు. d ఆర్బిటాల్ లోపల గరిష్టంగా 10 ఎలక్ట్రాన్లని నింపవచ్చు. f ఆర్బిటాల్ లోపల గరిష్టంగా 14 ఎలక్ట్రాన్ల వరకు మనం నింపవచ్చు. ఈ రెండు బేసిక్ థింగ్స్ని మనం గుర్తుంచుకున్నట్లయితే ప్రతి పరమాణువుకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడం అనేటువంటిది ఈజీ అవుతుంది. సో s ఆర్బిటాల్ లోపల 2 ఎలక్ట్రాన్లు, p ఆర్బిటాల్ లోపల 6 ఎలక్ట్రాన్లు, d ఆర్బిటాల్ లోపల 10 ఎలక్ట్రాన్లు, f ఆర్బిటాల్ లోపల 14 ఎలక్ట్రాన్లు అనేటువంటివి గరిష్టంగా నింపగలిగినటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య.